హలో ఫ్రెండ్స్, మనం 6th జనవరి 2019 సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. గైస్, ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. వరల్డ్ ఫుడ్ ఇండియా ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి దీనికి ఢిల్లీ అండి. ఓకేనా, ఢిల్లీలో నిర్వహించారు. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా ఫెస్టివల్ ఢిల్లీలో నిర్వహించారు. ఇది జనవరి 6, 2019 ఢిల్లీలో 5,000 కిలోల సంబంధించిన కిచిడి జనతా పార్టీ అనేది బీజేపీ తయారు చేయడం జరిగింది ఈ సందర్భంగా. అయితే నెక్స్ట్ చూడండి, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ప్రారంభం ఎప్పుడు మొదలైంది? ఓకేనా. సో ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే అనేది ఒకటి నిర్మించడానికి రెడీ అయ్యారు. అయితే అది ఎప్పుడు ప్రారంభం అంటే ఎప్పుడు మొదలు పెట్టారు అంటే ఎప్పుడు మొదలు పెడుతున్నారు? ఆన్సర్ వచ్చేసి మార్చిలో. ఓకేనా. చూడండి, మార్చిలో అనమాట. మార్చి 2019 నుండి హైవే స్పీడ్ ఒక మార్గంలో కానుందనమాట. జాతీయ రహదారులు అంతేకాకుండా జాతీయ అథారిటీ అనమాట, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఈ విషయాన్ని చెప్పింది. దేశంలో అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే మార్గం 5 రాష్ట్రాలు నడుస్తున్న 2 నగరాల మధ్య సిగ్నల్ ఫ్రీ యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్గా ఈ యొక్క ఎక్స్ప్రెస్ వే అనేది నిర్మాణం కాబోతోంది. అయితే ఇది ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే ప్రయాణం సమయం యాక్చువల్గా 25 గంటలు ఉంటుంది. దాన్ని 12 గంటల వరకు కుదించే విధంగా ఈ రోడ్డు నిర్మాణం అనేది నిర్మించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మార్చి 2022 నాటికి, అంటే ఇది ఈ మార్చిలో స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చే మార్చి 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందనేది చెప్పడం జరిగింది. అయితే గత ఏడాది ఏప్రిల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే యొక్క కారిడార్ ఏదైతే ఉందో దాన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. నితిన్ గడ్కరీ 6,000 కోట్ల విలువైన రోడ్డు రవాణా ప్రాజెక్టులను ఎక్కడ ప్రారంభించారు అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా. 6,000 కోట్ల విలువైన రవాణా రోడ్డు ప్రాజెక్టులను ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. ఓకేనా. డి ఈజ్ రైట్ ఆన్సర్, రాజస్థాన్. సో ఇక్కడ చూడండి, యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ రాజస్థాన్ జోధ్పూర్లో 6,000 కోట్ల విలువైన 6 రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాష్ట్రంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా, అంతేకాకుండా గవర్నర్ వచ్చేసి కళ్యాణ్ సింగ్, రాజస్థాన్ రాజధాని వచ్చేసి జైపూర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా ఎప్పుడు ప్రారంభించనుంది? ఓకేనా. దీనికి ఆన్సర్ వచ్చేసి జనవరి 15న ఉత్తరప్రదేశ్ వచ్చేసి కుంభమేళా నిర్వహించడానికి ప్రభుత్వం అనేది అన్ని సన్నద్ధాలు చేసిందని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన మ్యాటర్ చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న కుంభమేళా 2019 నిర్వహించడానికి అవసరమైన అవస్థాపనకు 4,300 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మంత్రి జై ప్రతాప్ సింగ్ తెలిపారు. 20 లక్షల మంది భక్తులు హాజరవుతారన్నారు. కుంభమేళా అంచనా వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక పర్యటనకు ప్రోత్సహించడమే ఇందుకు కారణమని, ప్రపంచంలోని ఉన్నత స్థాయి జీవితం, ప్రవర్తన మరియు భారతీయ సంస్కృతిని కుంభమేళా ద్వారా పరిచయం చేసేందుకు యూపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. మేళా ప్రాంతానికి చేరుకోవడానికి భక్తులకు రవాణా అనుసంధానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వేదికపై 40,000 పైగా ఎల్ఈడి లైట్లతో ఏర్పాటు కూడా చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ సీఎం వచ్చేసి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి వచ్చేసి గోవింద్ బల్లాభ్ పంత్, అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి రామ్ నాయక్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, పాకిస్తాన్కి యూఏఈ ఎన్ని బిలియన్ డాలర్లు ఇవ్వనుంది? ఆన్సర్ వచ్చేసి సి అనమాట, $6.2 బిలియన్ అయితే ఇవ్వనుంది. అయితే ఎందుకు ఇస్తున్నారంటే చూడండి, ఇక్కడ క్లియర్ అండ్ కట్గా యూఏఈ రాజ్ షేక్ మహమ్మద్ బిన్ జయద్ ఆదివారం పాకిస్తాన్లో పర్యటించారు. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విదేశీ మారక నిల్వలు కూడా అడుగంటిపోయి, ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమను ఆదుకోవాలని పలు వేదికలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అయితే కోరారు. యూఏఈ ప్రకటించబోయే $6.2 మిలియన్ల $32 మిలియన్ సహకారాన్ని వాయిదా పద్ధతిలో చమురు ఎగుమతుల ద్వారా అందిస్తామని, మిగతా మొత్తాన్ని నగదు రూపంలో జమ చేస్తామని యూఏఈ ప్రకటించే అవకాశం ఉందని పాకిస్తాన్కి చెందిన దా డాన్ పత్రిక వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఏ రాష్ట్ర వ్యవసాయ మంత్రి రాజీనామా చేశారు? ఓకేనా. దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి మనకి ఒడిస్సా అనమాట. డి ఈజ్ రైట్ ఆన్సర్. ఒడిస్సాకు సంబంధించిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఎందుకు చేశారనేసి అతని నుండి ఎలాంటి ఆన్సర్ కూడా ఇంకా రాలేదు. అయితే దీనికి సంబంధించి ప్రధాన కారణంగా ఏం చెప్పుకుంటున్నారంటే, పిప్లీ సామూహిక అత్యాచారానికి సంబంధించిన అరెస్ట్ అయిన 2 వ్యక్తులు నిర్దోషత్వాన్ని తన వ్యాఖ్యలను మహారాజీ రాజీనామా చేయాలి జరిగిందనమాట. ఓకేనా. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేశాయి అతను రాజీనామా చేయాలని. అయితే ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్, అంతేకాకుండా గవర్నర్ వచ్చేసి ప్రొఫెస్ గణేష్ లాల్ అనమాట. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ ప్రాథమిక సభ్యతత్వం నుండి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు?
ఆన్సర్ వచ్చేసి సుఖ్పాల్ ఖైరా, ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ దీనికి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, ఎమ్మెల్యే సుఖ్పాల్ ఖైరా ఆమ్ ఆద్మీ పార్టీ ఏఏపీ ప్రాథమిక సభ్యతత్వం నుండి రాజీనామా చేశారు. అయితే ఇతను ఎందుకు చేశారంటే, దేశ సాంప్రదాయ పార్టీల యొక్క ప్రస్తుత రాజకీయ సంస్కృతి తీవ్రంగా క్షీణించబడుతోంది, దీనివలన ఆప్ ఏర్పడడం ద్వారా అపారమైన నిరీక్షణ ఏర్పడిందని బోలత్ ఎమ్మెల్యే తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆప్ యొక్క ఫౌండర్ వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ అండి. అండ్ అంతేకాకుండా అతనితో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు. సో ముఖ్య పర్సన్ ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్. అంతేకాకుండా 26 నవంబర్ 2012 ఈ యొక్క ఆప్ ఏదైతే ఉందో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అయితే దీని యొక్క జాతీయ కన్వీనర్ వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్. నెక్స్ట్ 8th వన్, అండమాన్ మరియు నికోబార్ దీవులకు సైక్లోనిక్ తుఫాన్ పబక్ కారణంగా భారత ప్రభుత్వం ఏ రంగు హెచ్చరికను జారీ చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆరెంజ్ అండి. చూడండి, 2019 జనవరి 6న సైక్లోనిక్ తుఫాన్ పబక్ కారణంగా అండమాన్ మరియు నికోబార్ దీవులకు భారత ప్రభుత్వం ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసిందనమాట. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, అండమాన్ సముద్రం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ లేదా వాహన రవాణాను కూడా అప్రమత్తం చేయడమే ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్కి సంబంధించిన రంగుకు సంబంధించిన సూచిక అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 9th వన్ చూడండి, ఎంఎస్సిఎంఈ అనమాట. అంటే మనందరికీ తెలుసు స్మాల్ బిజినెస్కి సంబంధించిందని చెప్పుకోవచ్చు. సో ఈ వ్యవసాయ రంగాలకు ఆర్థిక సహాయం కోసం శ్రీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్తో ఏ బ్యాంకు ఒప్పందంపై సంతకం చేసింది? ఓకేనా. చూడండి, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటాయి కదా, చిన్న బిజినెస్ల కోసం, అంతేకాకుండా వ్యవసాయ రంగాలకు ఆర్థిక సహాయం కోసం శ్రీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్తో ఏ బ్యాంకు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి? ఆన్సర్ వచ్చేసి యునైటెడ్, సి ఈజ్ రైట్ ఆన్సర్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. చూడండి, 2019 జనవరి 5న యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు శ్రీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ ఎంఎస్ఎంఈ మరియు వ్యవసాయ రంగాలకు ఆర్థిక సహాయం కోసం ఒక ఒప్పందం అయితే చేసుకున్నాయి. ఈ ఒప్పంద ప్రకారం యుఐఈ సామాగ్రిని మరియు వాహనాల కొనుగోలుకు అరికట్టేందుకు శ్రీతో ఉన్న తక్కువ రుణాలను పరిమితం చేసింది. అశోక్ కుమార్ ప్రధాన్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎండి మరియు సిఇఓ ఎవరు? అశోక్ కుమార్ ప్రధాన్. నెక్స్ట్ 10th వన్ చూడండి, ఇటీవలే మంత్రాలయ మరియు విద్యామండల్ వార్తాహర్ సంఘ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఓకేనా, వార్తాహర్ సంఘ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఆన్సర్ వచ్చేసి దిను రాండేవ్, సి ఈజ్ రైట్ ఆన్సర్. ప్రముఖ పాత్రికేయుడు దిను రాండేవ్కు మంత్రాలయ మరియు విద్యామండల్ వార్తాహర్ సంఘ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే ప్రదానం చేశారు. సో ఈ సంఘం మహారాష్ట్ర శాసనసభ మరియు సెక్రటరియట్లను కవర్ చేసే పాత్రికేయ సంఘం అని చెప్పుకోవచ్చు. అయితే మిస్టర్ రణ్దేవ్ 1956లో తన పాత్రికేయ వృత్తిని స్టార్ట్ చేయడం జరిగింది. స్వతంత్ర పోరాటంలో సామ్యత్ మహారాష్ట్ర ఉద్యమంలో, గోవా విముక్తి ఉద్యమంలో కూడా ఇతను పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ 11 చూడండి, మహిళల సైన్స్ కాంగ్రెస్ 2019 జనవరి 6న ఎక్కడ ప్రారంభించబడింది? మహిళల సైన్స్ కాంగ్రెస్ 2019 జనవరి 6న జలంధర్లో స్టార్ట్ చేశారు. సి ఈజ్ రైట్ ఆన్సర్, జలంధర్లో 2019 మహిళల కాంగ్రెస్ వచ్చేసి జలంధర్లో. ఓకేనా, అది కూడా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మహిళల సైన్స్ కాంగ్రెస్ అనేది ప్రారంభించబడింది. మహిళల సైన్స్ కాంగ్రెస్ 106వ భారత సైన్స్ కాంగ్రెస్లో భాగం అని చెప్పుకోవచ్చు. ఈ మహిళా శాస్త్రవేత్తల ఉద్దేశం వచ్చేసి మహిళా శాస్త్రవేత్తల పనిని ప్రదర్శించడమే దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇటీవల ఎంఎస్ఎంఈ రంగ పునరుద్ధరణ ఆర్బీఐ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఓకేనా, ఎంఎస్ఎంఈ రంగ పునరుద్ధరణ కోసం ఒక కమిటీని అయితే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ యొక్క అధిపతి ఎవరు? ఆన్సర్ వచ్చేసి యూకే సిన్వా అండి, డి ఈజ్ రైట్ ఆన్సర్. అయితే మైక్రో, చిన్న మరియు మధ్యస్థ ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ రంగాల పునరుద్ధరించడానికి మాజీ సెబీ చైర్మన్ యూకే సిన్వా నాయకత్వంలో ఒక నిపుణుల కమిటీని అయితే ఆర్బీఐ ఏర్పాటు చేసింది. ఓకేనా. నెక్స్ట్ 13th చూడండి, బొగ్గు, సిమెంట్, విద్యుత్ రంగాల్లో క్షీణత కారణంగా కోర్ సెక్టార్ వృద్ధి 2018 నవంబర్లో క్షీణించింది. ఓకేనా. సో అయితే ఎంత శాతం క్షీణించింది అనేది మనకు క్వశ్చన్ అనమాట. ఓకేనా, బొగ్గు, సిమెంట్, విద్యుత్ రంగాల్లో క్షీణత కారణంగా కోర్ సెక్టార్ వృద్ధి అనేది క్షీణించింది 2018లో. ఎంత శాతం క్షీణించింది? ఆన్సర్ వచ్చేసి బి, 3.5% క్షీణించింది. నెక్స్ట్ 14th చూడండి, పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉజ్వల శానిటరీ నాప్కిన్స్ను పంపిణీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? శానిటరీ నాప్కిన్స్ అనేవి సహజవాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు పంపిణీ? ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా అండి, బి ఈజ్ రైట్ ఆన్సర్.
సో పెట్రోలియం మరియు సహజవాయు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిసెంబర్ 30, 2018 ఒడిశాలో ఉజ్వల శానిటరీ నాప్కిన్స్ను ప్రారంభించారు. అయితే ఒడిశా సీఎం వచ్చేసి నవీన్ పట్నాయక్, గవర్నర్ వచ్చేసి ప్రొఫెసర్ గణేష్ లాల్ అనమాట. ఓకేనా. సో ఇదిగా టోటల్గా కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఒకవేళ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.